అన్ని వర్గాలు కూడా నష్టపోయి ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతా ఉంది అంటే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్నీ కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ఎవరైనా ఈ పాలన చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, ఉరుములకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నక్కల ఎదిగే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని, 2 బర్రెలు ఉన్నాయి, 10 ఎకరాల సాగు, గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెదురే కనిపిస్తా ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. వాళ్ళని రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ